ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ డిజనరేషన్ ఆఫ్ ఎథిక్స్కి రాజకీయ పార్టీలే కారణం అంటారు. రాజకీయ పార్టీలు కొంతవరకు కారణం. ఎందుకంటే ఇన్ ద సెన్స్ గవర్నెన్స్ ముందు ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది వాళ్ళే. అంటే ఇప్పుడు మనం కలుషితం అయిపోయాం, మనుషులు కలుషితం అయిపోయాం. పొద్దున లేస్తే మనం సమాజాన్ని గురించి, ఇప్పుడు నేను రాజకీయ పార్టీ పర్టికులర్గా రాజకీయ పార్టీల సంగతి మాట్లాడుకుంటూ వస్తే, రాజకీయ పార్టీ పుట్టిన దేనికోసం అండి? మంచి గవర్నెన్స్ ఇస్తానికి. అంటే నేను సాక్రిఫైస్ చేసి ఇప్పుడు మనం పూర్వకాలం చెప్పుకుంటే మా చంద్రరాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల్ గోపాలకృష్ణ గారు, ఎంతమంది పేర్లు చెప్పిన, గాంధీలు, నెహ్రూలు, ఎంతమంది పేర్లు చెప్పినా వీళ్ళ ఆస్తులన్నీ ఇచ్చేసి వాళ్ళు ఏమీ తీసుకోలేదు, ఎదురు తీసుకోలేదు. ఇవాళ ఏమీ లేనివాడు వస్తాడు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసేవాడు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసానికి కూడా డబ్బులు ఉండేవాడి దగ్గర, పబ్లిక్ పైసలు వేసి చేస్తే ఎలక్షన్ అయ్యి పొరపాటున గెలిచిన నెక్స్ట్ డే పొద్దున్నే కొత్త కారు వస్తుంది, కొత్త బిల్డింగ్ వస్తుంది. ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో ఓవర్ నైట్ ఎట్లా గొప్పడు అయిపోతాడు నాకు అర్థం కాదు. అంటే సో ఈ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. లంచగొండితనం కానీ దరిద్రం కానీ అక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడ ఎప్పుడైతే స్టార్ట్ అయింది, ఇది కాకుండా మనం ఎలక్షన్లో ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం. వాడు ఖర్చు పెడితే తిరిగి తీసుకోకుండా ఎందుకు ఖర్చు పెడతాడు? ఎందుకు ఖర్చు పెట్టాలి? అంటే ప్రజలు మనమే వాళ్ళని చెడగొట్టి వాళ్ళని తెచ్చుకుని ఇప్పుడు వాళ్ళని మన నెత్తిన కూర్చొని లంచగొండలు అయిపోయారు, ఇంకోటి అయిపోయారు, అది అయిపోయారు, ఇది అయిపోయారు మనం చెప్పుకుంటున్నాం. సో అన్ఫార్చునేట్గా మనం ఫస్ట్ లంచగొండలు ప్రజలు. ఓటుకు డబ్బులు తీసుకుంటున్నాం, దుర్మార్గం వేస్తున్నాం. ఇద్దరికే వేయాలి. ఎందుకండి? వాడు ఈ పార్టీ వాడు, ఆ పార్టీ వాడు, మంచివాడు మూడో వాడు ఉంటే ఎందుకు వేయకూడదు? వెయ్యం. వీడో వాడో, ఈ దొంగనో గజ దొంగ కావాలని ఆలోచించుకోవటం తప్ప మంచివాడు కావాలని ఆలోచించుకునే పరిస్థితిలో మనం లేవు. సో ఈ ఆలోచించే పరిస్థితి యువతకు వస్తే, యువత క్లారిటీ ఉన్న మైండ్తో వాళ్ళంతా రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే డెఫినెట్గా దేశం బాగుపడుతుంది. ఆ సైడ్కి యువత ఆలోచించాలి. ఈ పాత రాజకీయ నాయకులకు, వాళ్ళకి ముసలోళ్ళకి ఓట్లేసి వాళ్ళ పిల్లల్ని పెంచుదామని కాకుండా మనము మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. డెఫినెట్గా ఇది ఒక ప్లానింగ్ లేకుండా రాష్ట్రం పోతుంది. దీన్ని బాగు చేసుకోవాలని. ఎందుకంటే ఇంతకంటే బెస్ట్ ప్లేస్ లేదు, తెలంగాణ కంటే బెస్ట్ ప్లేస్ మొత్తం కంట్రీలోనే లేదు నిజంగా చెప్పాలంటే. ఎక్సెప్ట్ సీపోర్ట్స్ తప్ప మిగిలిన అన్నీ మన దగ్గర ఉన్నాయి. సో దీన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే దిస్ విల్ బి ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ప్రాబ్లీ వరల్డ్ కూడా. సో దాన్ని మనం ఎలా చేసుకోవాలనేదాన్ని మేజర్గా యువత మీద ఆధారపడి ఉంది. దానికి వీళ్ళు పొలిటికల్ అయిపోయి తిట్టుకుని కులాలని, మతాలని, పార్టీలని తిట్టుకోవటం మానేసి వీళ్ళంతా కలిసి ఒకటి చేసుకుంటే రాజకీయాలు ఉండొచ్చు. ఇప్పుడు నేను మా కాలేజీలో ఉన్నప్పుడు, నేను స్టూడెంట్ ఫెడరేషను, ఏబీవీపీ వాళ్ళు అప్పుడు ఉండేవారు. మేము కొట్టుకున్నాం, చంపుకున్నాం, అన్నీ అయిపోయినాయి. నాకు కరోనా వచ్చినప్పుడు మా ఏబీవీపీ ఒక ఫ్రెండ్, ఒక ఆయన హనుమంత్ రెడ్డి, వాడు నాకు అక్కడి నుంచి ఫోన్ చేసిండు. అరే ఏం చేస్తున్నావు రా అని. ఏం లేదురా అన్నా. అరే ఆడ కరోనా నువ్వు ఉండకరా, వచ్చేయి, నువ్వు వదిన తీసుకొని వచ్చేయరా, నేను టికెట్ పంపిస్తా. షికాగో ఉంటాడు. టికెట్ పంపిస్తా నేను, ఇద్దరికి మీరు ఇచ్చేయండి, నువ్వు వదిన వచ్చేయండి. అంటే ఆ ప్రేమ, కొట్టుకున్నాం, ఆ ఉన్న రోజులు చంపుకుందాం అనే ప్రయత్నం చేసిన వాళ్ళమే మేము. బట్ మాకు అది ఎమోషన్, అక్కడ ఉన్న ఎమోషన్ అది. బట్ రిలేషన్షిప్లో ఎప్పుడు పోలే. నా కాలేజ్లో డేస్లో కూడా ఏబీవీపీతో రోజు కొట్టుకునేవాళ్ళం కానీ, బట్ అందరూ నన్ను ప్రేమగా చూశారు. నారాయణ దాసు చచ్చిపోయాడు ఆయన, గోపాలకృష్ణ చచ్చిపోయాడు ఆయన, వీళ్ళందరూ నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారు. కొట్టుకునే రోజు కొట్టుకునేది మళ్ళీ. సో అది వేరు, మనకు రైవలరీ వేరు, హ్యూమన్ ఎమోషన్స్ వేరుగా ఉండాలి. సో దీన్ని కలుపుకొని ఇప్పుడు పోయి మర్డర్లు చేసుకుని దరిద్రాలు చేసి అంత చండాలంగా తయారయ్యారు. బట్ ఇవన్నీ మారాలి ప్రజల్లో. యూత్లో కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ. మానవత్వం అనేది ముందు పెరగాలి. మనిషి మనుగడ కావాలి, మనిషి బాగుండాలి, ప్రతివాడు బాగుండాలి. నువ్వు ఇంకా బాగుండాలనుకో, తప్పులేదు, కానీ వాడు కూడా బాగుండాలి. వాడు నాశనం అయిపోయి నేను బాగుండాలనుకోకుండా ఉంటే చాలు, మేజర్గా. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.